అందరికీ నమస్తే మిత్రులారా. మరి నిన్న తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాడిద కిషోరో గ్యాదర్ కిషోరో ఎవడున్నాడు, వాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇదే గాడిద కిషోర్ గాడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏ ఒక్క రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. ఎంతసేపు దున్నపోతులాగా పేద ప్రజల రక్తాన్ని పట్టి పీల్చి పిప్పి చేసి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. తుంగతుర్తిలో ఇసుక దందా చేసి కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యి 10 సంవత్సరాలనే అపార కుబేరునిగా మారిండు. మరి ఆ గాడిదికి ఏ రోజు ప్రజల గురించి గుర్తు రాలేదు, తెలంగాణ సమాజం గురించి గుర్తు రాలేదు. మరి ఈరోజు ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడుతున్నాడు. బిడ్డ గ్యాదర్ కిషోర్ గుర్తు పెట్టుకో, దున్నపోతులాగా తిని అడ్డంగా అడవి పందులాగా బల్చకమే కాదు బుర్ర వెంచుకో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ రకంగా మాట్లాడాలి, ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడాలంటే ఒక భాష ఉంటుంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావు, ఎంతసేపు దున్నపోతులాక తిని బలవడం మీద దృష్టి పెట్టకం కాదు, ఆలోచన చేసి మాట్లాడు బిడ్డ. నీకన్నా 10 రెట్లు లెక్క మాట్లాడుతున్నావు అనుకుంటావు కిషోర్గా. పంది బలిచినట్లు బలవడం కాదు, ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. 10 సంవత్సరాలు ఏం బీకినేవరా, ఎందుకు నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు? అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు ఒక ఉద్యోగం వేయకుండా విద్యార్థుల బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేసి వాళ్ళ బతుకులతోని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఎక్కడ పోయినవరా, ఏడవాడినవరా 10 సంవత్సరాలు. ఇప్పుడు గుర్తుకొచ్చినారు. ఆ రోజు ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయించడం, అక్రమ కేసులు పెట్టడం, చంపే ప్రయత్నం చేయడం, ఒక అడ్వకేట్ని చంపే ప్రయత్నం చేసినావు. నువ్వెన్ని లంగ పనులు చేయలేదురా. మళ్ళీ ఈరోజు ఏదో నీతులు చెప్తున్నావు. నిరుద్యోగ సోదరులారా, మీరు కూడా ఆలోచన చేయండి. 100కి 100% కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సమస్యల్ని మొత్తం సాల్వ్ చేయడానికే ఉన్నారు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం అందరికీ ఉద్యోగాలు ఇస్తాడు. ఈ దొంగనా కొడుకులకు మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి మొత్తము వాళ్ళ ఉద్యోగం ఊడవిక్తే తప్ప పేద ప్రజల ఉద్యోగాలు గుర్తుకు రాలేదు. విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు గుర్తుకొస్తే పేడ్ ఆర్టిస్టులను పెట్టి ఈరోజు డ్రామాలు వేపిస్తున్నారు. ఖచ్చితంగా దయచేసి చెప్తున్నాం, మీరు శ్రద్ధగా చదువుకోండి. 100కి 100% కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగాల పక్షాన ఉంటుంది, పేదల పక్షాన ఉంటుంది, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుంది. మీరు ఎవడో ఏదో చేస్తే దానికి అపోలకు వెళ్ళకూడదని మరొకసారి కోరుకుంటూ, ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుందని మరొకసారి తెలియజేస్తూ, ఇటువంటి చిల్లరనా కొడుకుల మాటలు పట్టించుకొని మీ బంగారు భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోవద్దని మరొకసారి కోరుకోవడం జరుగుతుంది. నమస్తే, ధన్యవాదాలు మిత్రులారా.